అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 11 విందాం. ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా వర్షిణి కళ్ళు పదే పదే చుట్టూ పరిశీలనగా చూడడం సంగీత దృష్టిని దాటిపోలేదు. ఏంటబ్బా, ఎప్పుడూ లేనిది ఇలా పరిశీలనగా చూస్తోంది అనుకుంది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మృదుల మాటలతో ఇషాన్ వారం నుండి రావడం లేదు కదా అన్న విషయం జ్ఞాపకం వచ్చి వర్షిణిపై అనుమానం కలిగింది. ఈ రోజు నుండి దీని మీద కన్నేసి ఉంచాలనుకుంది. 15 రోజుల తర్వాత ఇషాన్ కనిపించాడు. ఈ 15 రోజులు అమృతవర్షిణి అతని ధ్యాసలోనే గడిపింది. ఏమయ్యాడు? అతను బాధపడ్డాడేమో, లేదా హెల్త్ బాగాలేదేమో అని ఒకటే దిగులు. సుధీర్ని అడుగుదామనుకుంది, కానీ బాగోదని ఆగిపోయింది. అతను కనిపించడంతోనే వర్షిణి కళ్ళల్లో మెరుపు, మొహంలో సంతోషం దూసుకొచ్చింది. అది ఇషాన్ దృష్టిని దాటిపోలేదు. ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్లారు? ఆతృతగా అడిగింది. ఏం లేదు, మా ఊరు వెళ్ళానన్నాడు ఇషాన్. ఎవరికన్నా బాలేదా, లేకపోతే మీకేమైనా ఒంట్లో బాలేదా? ఆందోళనగా అడిగింది. అదేం లేదు, మీకు తెలియందేముంది. చదువు అయిపోయిందంటే మొదలెడతారు కదా పెళ్లి చేసుకోమని. మా అమ్మ ఒక్కటే ప్రాణం తీస్తోంది. ఇంటికి పిలిపించి పెళ్లి చూపులను లాక్కెళ్ళింది. ఓరకంట అమృతవర్షిని చూస్తూ అన్నాడు ఇషాన్. ఆ మాటకి వర్షిణి ముఖంలో రంగులు మారాయి. కంగ్రాచ్యులేషన్స్, అయితే మీకు పెళ్లి కుదిరిందన్నమాట. బాధను దాస్తూ అంది వర్షిణి. నో, నేను చేసుకోనని చెప్పొచ్చేసాను. అయినా నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఉండగా ఇంకొక అమ్మాయిని ఎలా చేసుకుంటాననుకున్నారు అన్నాడు ఇషాన్. వర్షిణికి ఆ మాటకి సంతోషం అనిపించినా పైకి కనిపించనీయలేదు. మీ పేరెంట్స్కి నచ్చినప్పుడు ఒప్పుకోవాల్సింది, పెద్దవాళ్ళు బాధ పెట్టడం ఎందుకు? ఈ మాట మనస్ఫూర్తిగా అంది వర్షిణి. నా మనసులో నువ్వు ఉండగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది తనకు ద్రోహం చేసినట్టే. మనసు లేని కాపురం ఎలా చేస్తాను? నాకు పెళ్ళంటూ అయితే అది నీతోనే. నీకు తప్ప నా మనసులో వేరొకరి భార్యగా స్థానం ఇవ్వను. నువ్వు ఒప్పుకుంటే సంతోషంగా పెళ్లి చేసుకుంటాను, లేదా ఇలా జీవితాంతం ఒంటరిగా ఉంటాను. అంతేకాని మరొకరికి నీ స్థానం ఇవ్వను. అలా అని నిన్ను ఇబ్బంది పెట్టను. జీవితాంతం నీ కోసం వేచుంటాను. ఆమె ముఖంలో భావాలు గమనిస్తూ అన్నాడు ఇషాన్. వర్షిణి మాట్లాడలేదు. ఇంకో 2 సార్లు ఇలా ధమ్కి ఇస్తే తన దారికి వస్తుందనుకుని ఆమెకు ఆలోచించుకునే టైం ఇవ్వాలని, సరే నాకు పనుంది, మళ్ళీ కలుస్తానంటూ వెళ్ళిపోయాడు ఇషాన్. అమృతవర్షిణికి తనంటే ఇష్టం ఉంది, కానీ అది చెప్పడానికి ఎందుకో వెనకాడుతుందనుకున్నాడు. చెప్పిస్తాను, నీతోనే చెప్పిస్తానని తన ప్లాన్స్ ఏవో తను వేసుకుంటున్నాడు. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఇంటికి వెళ్ళానని, తల్లి పెళ్లి చూపులకు తీసుకెళ్ళిందని ఎప్పట్లో అదే చెప్పేవాడు. తల్లి ఎంత బాధపడుతోంది, ఈ విషయంలో తన తల్లిని సంతోషపెట్టలేకపోతున్నందుకు తనెంత బాధపడుతోందో చెప్పేవాడు. పాపం, తన గురించి ఎంత ఇబ్బంది పడుతున్నాడు. అయినా తను ఇబ్బంది పెట్టడం లేదు. ఏ విషయం చెప్పమని ఒత్తిడి కూడా చేయడం లేదు. ఇక అతన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదనుకుంది. తన మీద ప్రేమను చంపుకోలేక, ఇటు తల్లిదండ్రులను ఒప్పించలేక నలిగిపోతున్నాడు. ఇషాన్ కాదనడానికి కారణాలు ఏవీ కనపడడం లేదు. అతనంటే తనకి ఇష్టమే. అతనిలాంటి ప్రేమించేవాడు తన జీవితంలోకి వస్తానంటే కాదండం మూర్ఖత్వం. అతని ప్రేమను అంగీకరించడానికి నిర్ణయించుకుంది. ఆ రోజు అతను తమను కలవడానికి రావడంతో ఈవినింగ్ బీచ్కి వస్తారా అని అడిగింది సంగీత వాళ్ళు వినకుండా వర్షిణి. దేనికి అని అడిగాడు ఇషాన్. చెప్తాను అంది. ఆమె తనని బీచ్కి పిలవగానే అతనికి అర్థమైంది ఆమె తమ ప్రేమ విషయం చెప్పడానికి రమ్మంటుందని. అయినా కూడా తెలియనట్టుగానే సరే 6 కల్లా వచ్చేయండి, ఉంటాను అన్నాడు. వర్షిణి తలూపింది. సాయంత్రం వరకు వర్షిణి ఆలోచిస్తూనే ఉంది. వర్షిణి అతన్ని ప్రేమించినా కూడా వర్షిణి అతని ప్రేమ ఒప్పుకోవడం మంచిదా కాదా, ఈ విషయం తన తల్లిదండ్రులకు వెంటనే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది. ఏంటలా ఉన్నావని సంగీత మిగతా ఫ్రెండ్స్ అడిగినా కూడా ఏం లేదంది. ఈ విషయం ముందు ఇషాన్కి చెప్పిన తర్వాతనే వీళ్ళకి చెప్పాలనుకుంది. పిక్చర్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. కానీ వర్షిణి రానంది. తనకి పనుందంది. ఏం పని అంటూ విచిత్రంగా అడిగారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్ళడం అలవాటు, అందుకే అడిగారు. ఏదో ఉంది, మీరు వెళ్ళండి, నేను రాను అంది. సరే అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వర్షిణి రెడీ అయి బీచ్కి వెళ్ళింది. అప్పటికే ఆమె కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు ఇషాన్. చాలాసేపు అయిందా వచ్చి అని అడిగింది.
లేదు, 10 నిమిషాలైంది అన్నాడు ఇషాన్. కానీ తన ప్రేమ వర్షిని ఒప్పుకుంటుందన్న ఆనందంలో ఎప్పుడో వచ్చి ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరూ కాసేపు ఏం మాట్లాడుకోవాలో తెలియనట్టుగా ఉండిపోయారు. అక్కడ బాగుంది, వెళ్దామా? కాస్త దూరంగా చూపిస్తూ అన్నాడు ఇషాన్. వర్షిని తలూపింది. ఇద్దరూ వెళ్ళి ఎవరూ లేని చోట ఇసుకలో కూర్చున్నారు. చెప్పండి, ఎందుకు రమ్మన్నారు అన్నాడు ఇషాన్. వర్షిని చేతివేళ్ల వైపు చూసుకుంటూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇషాన్ కూడా ఏం మాట్లాడలేదు. ఎంతకీ వర్షిని మాట్లాడకపోవడంతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగాడు. కాసేపు తటపటాయించింది. నేను నాకు ప్రపోజ్ చేశారు, ఇంతవరకు మీకు సమాధానం చెప్పనందుకు సారీ అంది. అయ్యో, అదేం పర్వాలేదు, నేనేం అనుకోవడం లేదు, మీరు ఫీల్ అవ్వకండి అన్నాడు ఇషాన్. మీ ప్రపోజల్ గురించి నేను బాగా ఆలోచించాను. నేను మీ ప్రపోజల్ ఒప్పుకోవడానికి ముందు మా కుటుంబం గురించి చెప్పాలంది. చూడు వర్షిని, నేను నిన్ను మాత్రమే ప్రేమించాను. అలా అని మీ కుటుంబం వద్దని కాదు. ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా నాకు అదంతా అనవసరం. నాకు నువ్వు మాత్రమే కావాలి. ఆమె చేయి తన చేతిలోకి చొరవగా తీసుకుంటూ అన్నాడు ఇషాన్. అతి మృదువుగా ఉన్న ఆమె చేయి అతని చేతిలో ఇమిడిపోయింది. వర్షిని తన చేయి వెనక్కి తీసుకోవాలనుకోలేదు. అలా తమ చేతులను కలిసి చూడగానే ఇద్దరిలో వింతైన భావం కలిగింది. నేను చెప్పేది కాస్త విను అంటున్న వర్షినితో, చూడు, మీ కుటుంబం గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి, నువ్వుగా మాత్రమే కావాలి, అంతే. ఎస్ ఆర్ నో చెప్పు అన్నాడు ఇషాన్. వర్షిని తన కుటుంబం గురించి చెప్తే తను కూడా తమ కుటుంబం గురించి చెప్పాల్సి వస్తుంది. రేపు తను వదిలి వెళ్ళిపోయినా తర్వాత తనను ఆమె చేరుకోకూడదు. తను చేసిన పని తల్లిదండ్రులకు తెలియకూడదంటే తమ కుటుంబం గురించి అస్సలు తెలియకూడదు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఇషాన్. అప్పుడే వర్షిని కుటుంబం గురించి తెలుసుకుని ఉంటే ఆమెను మోసం చేసే సాహసం చేసేవాడు కాదు. చేసినా తర్వాత ఆమెను త్వరగా చేరుకునేవాడు. ఎంతసేపు తన పందెం నెగ్గాలనే ఆలోచనే తప్ప అతనిలో మరే ఆలోచన లేదు. అందుకే వర్షినికి సంబంధించిన ఏ విషయం మీద కూడా ఆసక్తి చూపలేదు. అది వర్షిని వేరే విధంగా అర్థం చేసుకుని తనను తానుగా ప్రేమిస్తున్నాడని సంతోషించిందామె. తను కోరుకున్న అన్ని క్వాలిటీస్ అతనిలో ఉన్నాయని మురిసిపోయింది. చెప్పు వర్షిని, ఆతృతగా అడిగాడు ఇషాన్. అతని తల్లిదండ్రులకు పరిచయం చేసేటప్పుడే తన కుటుంబం గురించి తెలుసుకుంటాడని ఎస్ అన్నట్టుగా తలూపింది. దాంతో ఇషాన్ హృదయం ఆనందంతో గంతులు వేసింది. అయినా నాకు అర్థం కాలేదని కావాలని అన్నాడు. ఏమర్థం కాలేదు అని అడిగింది వర్షిని. ఇంతకీ నా ప్రపోజల్ ఒప్పుకున్నావో లేదో అర్థం కాలేదు కొంటెగా అన్నాడు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది అంటూ నవ్వింది వర్షిని. ఆమె నవ్వుకు అతని గుండె లయ తప్పింది. నీకెలా ప్రపోజ్ చేశాను, నువ్వు కూడా నాకు అలాగే చేయి అంటూ పట్టుబట్టాడు ఇషాన్. అలా చెప్తేనే ప్రేమించినట్టా లేకపోతే లేదా సిగ్గుపడుతూ అంది. అవును, నాకు మాత్రం నీ నోటి నుంచి వినాలనుంది, ప్లీజ్ బ్రతిమిలాడాడు. నో అంది. చాలాసేపు అలా ఇషాన్ బ్రతిమిలాడాక ఐ లవ్ యూ ఈషు అంది వర్షిని. ఆమె నోటి నుండి అతి మృదువుగా ప్రేమగా వచ్చిన ఈ మాట వినగానే ఇషాన్కి నిజంగానే చెప్పలేనంత సంతోషం వేసింది. ఆ క్షణం అతను ఆమె ప్రేమలో నిజంగానే పడిపోయాడు. కానీ అది అతను గుర్తించలేదు. ఐ లవ్ యూ టు వర్షిని, ఈ క్షణం నా జీవితంలో మర్చిపోలేను. నువ్వు ఒప్పుకుంటావో లేదో అని ఎంత భయపడ్డానో తెలుసా, ఉద్వేగంగా అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. అమృతవర్షిని గుండె జల్లుమనగా కంగారుగా చేయి వెనక్కి తీసుకుంది. ఐమ్ సారీ వర్షిని, నువ్వు ఒప్పుకున్నావని సంతోషంలో అన్నాడు ఇషాన్. ఈసారికి వదిలేస్తున్నా ఇషు, మరోసారి ఇలా చెయ్యకంది. ఆమన్నది పట్టించుకోకుండా ఈషునా ఆశ్చర్యంగా అన్నాడు. నేను ఇక నుండి ఈషు అని పిలుస్తాను, నీకు నచ్చలేదా అంది వర్షిని. చాలా బాగా నచ్చింది, నేను కూడా నిన్ను హనీ అని పిలుస్తానన్నాడు. ఆ మాటకి వర్షిని నవ్వుతూ తలూపింది. నేనెంత అదృష్టవంతిని వర్షిని, నీలాంటి అమ్మాయి ప్రేమ పొందినందుకు. అదని తెలియకుండానే ఆ మాట వచ్చేసింది. మీరు కాదు, నేను అదృష్టవంతురాలిని అంటూ సిగ్గుపడింది. ఆమె సిగ్గుపడుతుంటే చూడముచ్చటగా అనిపించి అలానే చూస్తుండిపోయాడు. చాలాసేపు అక్కడే గడిపారు. ఆమెను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి రూమ్కి వచ్చాడు ఇషాన్. రే చందు, అమృతవర్షిని నాకు ఐ లవ్ యూ చెప్పిందిరా, మీరు ఓడిపోయినట్టే సంతోషం పట్టలేనట్టుగా గట్టిగా అన్నాడు ఇషాన్. సాధించావురా,
వర్షిణిని ప్రేమలో మునిగిపోయింది. కాస్త ఓపిక పడితే నీ ఒళ్ళో వాలుతుందన్నాడు చందు. మొన్న 15 రోజులు తను కనిపించకపోయేసరికి ఆమె ఎంత డల్ అయింది. తను కనిపించగానే ఆమె కళ్ళల్లో మెరుపుని, ఆమె మొహంలో సంతోషాన్ని ఇషాన్ స్పష్టంగా చూశాడు. ఆమె తన ప్రేమలో నిండా మునిగిపోయిందని ఇషాన్కి అర్థమైంది. ఇదంతా వాళ్లతో చెప్తే, అలా నువ్వు చెప్తే సరిపోదు అన్నాడు చందు. తనతోనే చెప్పిస్తానన్నాడు ఇషాన్. అదెవరైనా చెప్పిస్తారు, నువ్వు తను లొంగ తీసుకోవాలి, అది మీరు నమ్మాలి అన్నాడు చందు. మరో 10 రోజుల్లో అమృతవర్షిణి నా మంచం మీద ఉంటుంది అతిశయంగా అన్నాడు. అరే చందు, మీ ముందే చెప్పిస్తానన్నాడుగా, వదిలేయండ్రా. మీ పందెం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకండ్రా, పాపం తగులుతుంది అంటూ సుధీర్ ఎంతగానో నచ్చజెప్పాడు. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చుకో. పెద్ద నీ ఒక్కడికి మనసున్నట్టు మేమంతా బండరాలమైనట్టుగా మాట్లాడుతూ తెగ లెక్చర్లు ఇస్తున్నావు కోపంగా అన్నాడు చందు. అది కాదురా అంటున్న సుధీర్తో, ఇది నాకు ఇషాన్కి మధ్యలో జరుగుతున్న పందెం. మీరెవ్వరూ రాకండి. మీ ఇష్టం లేకపోతే నోరు మూసుకోండి. ఏమంటావు ఇషాన్ అన్నాడు చందు. అవును, చందు చెప్పింది నిజం. ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండండి. నా గురించి చెప్పినా, ఆ ప్రయత్నం చేసినా నాలో మరో ఇషాన్ని చూస్తారంటూ హెచ్చరించాడు ఇషాన్. ఇషాన్ గురించి తెలిసి తమకెందుకని అందరూ మౌనంగా ఉన్నారు. రే ఇషాన్, నువ్వు దాని లొంగ తీయరా, అప్పుడు నువ్వు మగాడివని ఒప్పుకుంటాను. మేమెవ్వరం చేయలేని పని నువ్వు చేసినందుకు జీవితాంతం నీకు బానిసగా పనిచేస్తానని మరింతగా ఎగదోశాడు చందు. అతనుచ్చులో చిక్కిన ఇషాన్ తను ఎలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తో, తమ కుటుంబ పరువు ప్రతిష్టలు, తన సంస్కారం ఆ క్షణంలో తనకి ఏవీ గుర్తురాలేదు. ఎంతసేపు అమృతవర్షం లొంగ తీసుకోవాలి, పందెం గెలిచి గొప్ప అనిపించుకోవాలన్నదే కానీ ఒక ఆడపిల్ల మనసుతో తన జీవితంతో ఆడుకుంటున్నానని గ్రహింపు కూడా లేదు తనకి. ఇదంతా గమనించిన సుధీర్, మీకు చెప్పినా వేస్ట్, ఏదో ఒకరోజు ఫలితం అనుభవిస్తారంటూ సుధీర్ విసురుగా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఇషాన్ అనుకున్నంత తేలిక కాలేదు అమృతవర్షిని లొంగ తీసుకోవడం. ఐ లవ్ యూ చెప్పింది, తను ప్రేమిస్తుంది కదా అని తనేం చేసినా అడ్డుపడదు, ఎక్కడికి రమ్మంటున్నా వచ్చేస్తుందని భ్రమపడ్డాడు ఇషాన్. కానీ అమృతవర్షిని ఎప్పుడు తన హద్దులు దాటలేదు, అతన్ని కూడా దాటనివ్వలేదు. అందరితో పాటే తను కలిసేది. ఎక్కువగా బీచ్కి వెళ్ళేవాళ్ళందరూ. వెళ్ళిన తర్వాత కాస్త దూరంగా వెళ్ళి కూర్చునేవారు. తన ప్రేమ విషయం ఫ్రెండ్స్కి చెప్పేసింది. అందరూ అమృతవర్షిని ఆట పట్టించారు. అమ్మో, ఎంతో మౌనంగా ఉండి ప్రేమలో పడిపోయావా? ఇషాన్, నువ్వు ఆ వర్షిని ఎలా ప్రేమలో పడేశావు? అసలు ఎవరిని చూడదే ఇది, ఎంతో సైలెంట్గా ఉంటుంది. మేమందరం ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య ఎలా లవ్ పుట్టింది? ఇప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు, మాకు తెలియాలి అంటూ గొడవ చేశారు వాళ్ళందరూ. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.